వార్తల్లోకి తిరిగి స్వాగతం. తమ డిమాండ్ల సాధనలో భాగంగా లారీ యజమానుల సంఘం సమ్మె బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఛార్జీలు, పెనాల్టీలను తగ్గించాలని కోరుతూ వాహనాలను స్టాండులకే పరిమితం చేసింది. లక్షలాది కుటుంబాల జీవన ఆధారమైన రవాణా వ్యవస్థపై ఇటువంటి పన్నుల భారం మోపటం సమంజసం కాదని సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ సంఘం 4014 లైన్ తరఫున మేము కూడా మద్దతు తెలుపుతున్నాము. మాది సంక్షేమ సేవా సంఘం. మేము కూడా అందరూ ఏ రీతిగా మరి సమ్మె చేస్తున్నారు, వారికి కూడా మేము మద్దతు తెలుపుతా. మేము కూడా సంఘీభావం తెలియపరుస్తున్నాం. ఎలాంటి డిమాండ్ అంటే గతంలో ఇన్సూరెన్స్ మామూలుగా 16,700 అలా ఉండేది. ఇప్పుడు వచ్చేసి 22,000, పెద్ద బళ్ళకైతే 32,000 అట్లా చేస్తున్నారు. నిమిత్తం తగ్గించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ కోరుతున్నాము. జరిమానాల విషయంలో ఓవర్లోడ్కి జరిమానా వేస్తున్నారు. మరి టన్నేజ్ దాటితే 6 టన్నులు దాటితే మన మినీ లారీలు కనుక టన్నుకి 2,000 రూపాయలు చొప్పున అట్లా ఓవర్లోడ్కి రాస్తున్నారు. అట్లాగే ప్యాసింజర్ కేసులు కూడా 4-5 ఉన్నా, ఒక 5-6 ఉన్నా కూడా బండిలో కేసులు రాస్తున్నారు. ప్యాసింజర్ కోసం కేసులు కూడా రాస్తున్నారు. అందుబట్టి కాస్త ప్రభుత్వం మాకు అనుకూలంగా మరి ఇన్సూరెన్స్ ఇవన్నిటిని తగ్గించేసి మరి రోడ్ ట్యాక్స్ కూడా మరి 1,000 రూపాయలు ప్రతి బండికి 1,000 రూపాయలు ప్రత్యేకంగా మరి రోడ్ ట్యాక్స్ విషయంలో కడుతున్నాం. మనం ప్రత్యేకంగా కడుతున్నాం 1,000 రూపాయలు. అసలు అప్పుడు గతంలో ఎప్పుడు లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా 1,000 రూపాయలు కడుతున్నాము. లేబర్ ట్యాక్స్ అని కడుతున్నాము 1,000 రూపాయలు. ప్రతి బండికి 1,000 రూపాయలు కడుతున్నాము. మరి దాని గురించి కూడా ప్రభుత్వం మరి సానుకూలంగా ఇది మరి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ బ్రేక్ విషయంలో ఎలాంటి ఆ బ్రేకు విషయంలో కాగితాలన్నీ గతంలో ఒక్కొక్కసారి మరి బ్రేకు మరి టయానికి అయిపోయినా చూసుకోకుండా వెళ్ళినా కూడా ఏముండేది కాదు. ఇప్పుడు చూసుకోకుండా వెళ్తుంటే బళ్ళు సీజ్ చేయడం అనేది డైలీ 50 రూపాయల పెనాల్టీ అంటున్నారు. మరి తర్వాత కొన్ని విషయాల్లో మరి అన్నింటినీ ఆటంకాలు పొందుతున్నారు. కనుక వాటిలన్నింటినీ మరి రవాణా శాఖ వారు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా సంస్థ కార్యదర్శి డాక్టర్ కె పూర్ణరాజేశ్వరి తెలిపారు. గురువారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రేపటి నుంచి విజయవాడ బెంచ్ సర్కిల్లో గల సురక్ష క్లినిక్లో ఈ పరీక్షలు జరుగుతాయని, ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని రాజేశ్వరి కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ బాబు ఖాన్ తదితరులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి పూర్ణ రాజేశ్వరి గారు ఈనాడు కోస్తా ఆంధ్రాలో వికలాంగుల కోసం ఉచిత సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ గుంటూరు జిల్లాలో ఇక్కడ నుంచి వచ్చే కంప్లైంట్స్ ఏమైనా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇవ్వబోతున్నాము. 9704399353. ఈ నెంబర్కి కాల్ చేస్తే పేషెంట్ ఎవరైనా డైరెక్ట్ మేడం గారికి కాంటాక్ట్. ఆయుర్వేద యోగా స్పెషలిస్ట్ని విజయవాడలో 99లో బెంచ్ సర్కిల్లో సురక్ష ఆయుర్వేద హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ మాదే, పంచకర్మ బేస్డ్ హాస్పిటల్ అన్నమాట. అప్పటి నుంచి కూడా రకరకాలుగా ఆయుర్వేద సేవలు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి సర్జరీస్ లేకుండా మంచి ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. అదే రకంగా ఈ పిల్లలు పుట్టుకతోటే అంగవైకల్యం ఉన్న పిల్లలు సెరిబ్రల్ పాలసీ అని, ఆటిజం అని, డౌన్ సిండ్రోమ్ అని, ఇలా రకరకాల న్యూరలాజికల్ డిజార్డర్స్, మస్కులర్ డిస్ట్రఫీస్, వీటికి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. అవన్నీ మా 20 సంవత్సరాల ప్రాక్టీస్లో ఉన్నటువంటి అనుభవంతో ఈ
పిల్లలకి మనం చాలా బెటర్ సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళు పుట్టుకతోటి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని కూడా మనం ఆయుర్వేద, యోగా, ఫిజియోథెరపీ పద్ధతుల ద్వారా నెల నుంచి 3 నెలల లోపల చాలా బాగా తగ్గిస్తాం. 5 సంవత్సరాల లోపల పిల్లలు మన దగ్గరికి వస్తే కనుక నెల నుంచి 3 నెలల లోపల మనం మొత్తం వాళ్ళని నయం చేసి వాళ్ళకి నడక, మాటలు, పరుగులు, ఆటలు అన్నీ మామూలుగా వచ్చేలా చేయొచ్చు అనమాట. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అసలు హోప్లెస్ అనమాట. ఎక్కడ కూడా ఇంత మంచి రిజల్ట్స్ ఇంత షార్ట్ పీరియడ్లో ఎక్కడ రావు. సో వాళ్ళకి సేవ చేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. పిల్లలకి జీవితం 100 ఏళ్ల జీవితాన్ని మనం ప్రసాదించుతున్న వాళ్ళం అవుతున్నాం. కాబట్టి మెయిన్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసాం. ఉగాదికి నిన్న స్టార్ట్ చేసాం అన్నమాట. ఆ సందర్భంగా ఏంటంటే ఫస్ట్ వచ్చిన 10 మందికి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. పంచకర్మ ట్రీట్మెంట్స్ వాళ్ళకి 4 రోజుల పాటు ఫ్రీగా చేస్తాం అన్నమాట. 4 రోజుల్లోనే వాళ్ళకి చాలా మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా మిగిలిన వాళ్ళకి కూడా చాలా వరకు తగ్గించిన రేట్లు 50% డిస్కౌంట్లో చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి లైఫ్ అనేది దేశానికి మనం ఒక మంచి ఆరోగ్య పవర్ని ఇచ్చిన కాన్సెప్ట్ తోటి దీన్ని ఎంచుకున్నాం అనమాట. ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ కింద తీసుకుని బెటర్ సర్వీస్ టు ద చైల్డ్ అనేది మా స్లోగన్ అనమాట. ఎప్పుడైతే మన దేశంలో పిల్లలు బాగుంటారో దేశానికి కూడా చాలా సౌభాగ్యంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యమే దేశానికి సౌభాగ్యం. సో దీన్ని కాన్సెప్ట్గా తీసుకుని ఈ ప్రోగ్రామ్ నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తాం విజయవాడలో. అది గుంటూరు కూడా మనదే కాబట్టి ఇప్పుడు అమరావతికి తీసుకోవచ్చు కాబట్టి గుంటూరులో మనం ఇక్కడ హ్యూమన్ రైట్స్ సొసైటీలో నేను అందులో మెయిన్ యాక్టివ్ మెంబర్ని కాబట్టి ఇక్కడ మీ ద్వారా అందరికీ తెలియపరిచి అందరికీ కూడా ఈ సేవలు అందుకునేలాగా మంచి ఆరోగ్యాన్ని అందించేలాగా ఒక ఆశయం అనమాట. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైనారిటీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తాం. వారి ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలుగా చేయూతనిస్తాం. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చండి. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలి. డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ముత్యాలరావు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.